కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ప్రజాకవి గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీమాంస అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకున్నటువంటి అనేక సందర్భాలు మనకు తెలుసు. ఇవాళ 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నటువంటి తీరు కావచ్చు, దానికి తోడు తెలంగాణ వస్తే తెలంగాణ భాషా దినోత్సవం కూడా జరుపుకోవచ్చు అనేటువంటి విషయం ఈరోజు మనం ఈ కార్యక్రమం ద్వారా రుజువు చేసుకుంటా ఉన్నాం. మన భాష, మన సంస్కృతి, మనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గతంలో ఏ విధంగా మరుగున పడేయబడ్డారో ఆ మరుగున పడేయబడ్డ దుస్థితి నుండి తెలంగాణ డైనమిజాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి అనివార్యత ఉండే. మరి ఆ రకంగా మనం సాధించుకున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత కాళోజీ గారిని స్మరించుకుంటూ గోరటి వెంకన్న గారికి మనం ఈ పురస్కారం అందజేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, గీతాంజలి రాసినందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి విశ్వకవి నోబెల్ ప్రైజ్ బహుమానం అందించబడ్డది. నేను ఇక్కడున్నటువంటి పెద్దలందరికీ, రమణాచారి గారికి, ఫౌండేషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సూచన చేస్తూ ఉన్నా, తప్పకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ రకంగానైతే విశ్వకవి అయిండో విశ్వ ప్రజాకవి అనేటువంటి టైటిల్ ఇవ్వడానికి అర్హుడైనటువంటి వ్యక్తి మన కాళోజీ గారు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా వారి సంకలనాలు, వారి గేయాలు కావచ్చు, వారు రాసినటువంటి విషయాలన్నిటి కూడా ప్రపంచం దృష్టికి తీసుకొని వస్తే మరి రమణాచారి గారు ఈ విషయంలో నోబెల్ సాహిత్య పురస్కారం రావడానికి ఉండేటువంటి విధి విధానాలు ఏంటి, ఏ రకంగా మనం ఆ సంస్థ దృష్టికి తీసుకుపోవాలనేటువంటి విషయాన్ని కూడా స్టడీ చేయాలి. తప్పకుండా ఆ పని చేస్తే, ఎందుకంటే కాళోజీ గారు రాసినటువంటి వారి గేయాలు కావచ్చు, వారి మాటలు కావచ్చు, ఇతరత్ర వారి జీవన విధానం కావచ్చు, ప్రపంచంలో ఈరోజు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవమానం జరిగినా, ఎక్కడ అణచివేత జరిగినా ఆ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దిక్సూచి లాంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. ఎంత గొప్ప కవిత్వం! నిజంగా వారు రాసినటువంటి కవిత్వంలో ఒక చరణం మనందరికి కూడా తెలుసు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. అది జయప్రకాష్ నారాయణ్ గారిని ఉద్దేశించి వారు రాసినట్టు చెప్తారు. కానీ కూడా అది ఆ విషయం 100% వర్తించేటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు కూడా. వారు రాసిన గేయాల్లోని కొన్ని విషయాల్ని మన వాళ్ళు కూడా వినిపించడం జరిగింది. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట. ఎంత ఒకే సమాజంలో పక్క పక్కన ఇటువంటి అసమానతలు ఉంటే, ఆ అసమానతలు ఉన్నటువంటి ప్రాంత ప్రజల వాణి బాణి నొక్కివేయబడుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కడ అణిచివేత ఉన్నా, ఎక్కడ అవమానం జరిగినా ధిక్కార స్వరం వినిపించడానికి, ప్రత్యక్షం కావడానికి ఈ కాళోజీ నారాయణరావు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నిరూపించినటువంటి మహామనిషి కాళోజీ నారాయణరావు గారు. మరి ఇవాళ నిజంగా మేము అదృష్టవంతులు. మేమైతే, మనందరికీ తెలుసు, మహానుభావులు పుట్టినటువంటి కాలంలో పుట్టడం. మా అదృష్టం ఏంటంటే ఈరోజు 2 వ్యక్తులు, కాళోజీ నారాయణరావు గారు ఏ వరంగల్ జిల్లాలోనైతే పుట్టడం జరిగిందో ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తులలో శ్రీహరి గారు, నేను ఉండడం. అదేవిధంగా గోరటి వెంకన్న గారు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ జనజీవనం, పల్లె జీవనం ఛిద్రం చేయబడ్డటువంటి దుస్థితిని నాటి వలస పాలకుల
పాలన తెలంగాణ జనజీవనాన్ని పల్లేరు ముళ్ళలాగా గుచ్చుకొని గుండెల్ని గాయపరుస్తున్నటువంటి విషయంలో తెలంగాణ ప్రజల్ని ఏకం చేయడానికి వారు పాలమూరుకి పరిమితమై రాసినప్పటికీ ఆ పాట మొత్తం యావత్ 3.5 కోట్ల తెలంగాణ ప్రజల్ని కదిలించి ఉద్యమాన్ని మహోజ్వలం చేయడానికి ఉపయోగపడ్డటువంటి ఒక గొప్ప పాట గోరటి వెంకన్న గారు రాసినటువంటి పాట. ఉద్యమంలో గోరటి వెంకన్న గారితో కలిసి పనిచేసినాం. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు పుట్టినటువంటి వరంగల్ జిల్లాలో పుట్టినాం. కాళోజీ నారాయణరావు గారికి ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే వారి వయస్సు తరాలకు భిన్నంగా ఇందాక ఆర్థిక శాఖ మంత్రులు గారు చెప్పిండ్రు. వారు 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి 15-20 సంవత్సరాలు ఉన్నటువంటి రాజేందర్ గారితో కూడా కలిసి పనిచేసింది. అంటే ఏ అవసరం వచ్చినా ఏ తరానికి అన్యాయం జరిగినా పెద్ద దిక్కుగా వారు ఉండేది. నాకు వారితో గొప్ప సాన్నిధ్యం లేకపోయినప్పటికీ 1985లో అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఒక ప్రోగ్రాం జరిగితే నేను పోయి కూర్చున్నా. ఎటు చేసి కాళోజీ గారి పక్కన కూర్చోవాలి అని చెప్పి వెనక కూర్చున్నాను. మెల్లగా ముందుకు వచ్చి చివరికి ఆయన పక్కన కూర్చున్నటువంటి సంతోషాన్ని సంతృప్తిని పొందినటువంటి వ్యక్తిని ఈరోజు వారి 102వ జయంతి సందర్భంగా మరి శాసన సభాపతిగా ఈ కార్యక్రమానికి రాగలగడం నా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా కాళోజీ గారి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ గౌరవం మనందరికి కూడా తెలుసు. మరి రామశాస్త్రి గారు చెప్పినట్టు 300 గజాల కోసం పరితపించి మరి అది చేస్తే ఇబ్బంది పడితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకాఏకి 5 ఎకరాల స్థలాన్ని ఇస్తానని చెప్పినటువంటి ఔదార్యం కాదు ప్రేమ. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక కాళోజీ గారు కాబట్టి వారిని ఎంత గొప్పగా గ్లోరిఫై చేసుకుంటే తెలంగాణ యశస్సు అంతగా ప్రపంచానికి తెలియజెప్పబడుతుంది. కాబట్టి ఆ గౌరవంతోనే వారు ముందుకు రావడం జరిగింది. ఈరోజు మరి అటువంటి మహానుభావుని పేరిట ఏర్పాటు చేయబడ్డటువంటి అవార్డు నిజంగా అవార్డు నిర్ణేతలకు కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి సెలక్షన్. మిత్రులు చెప్పిండ్రు దేశపతి గారు మొదటి సిట్టింగ్లోనే మేము పేరు ఫైనలైజ్ చేసినామంటే అంటే మిగతా వారికి గోరటి వెంకన్న గారికి ఉన్నటువంటి తేడా అంత ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టే వారు అవార్డుకు అర్హులైనలు. వారికి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. గౌరవ ముఖ్య అతిథి చేతుల మీదుగా కాళోజీ జీవితం సంక్షిప్త పరిచయం అనే పుస్తకావిష్కరణ రచయిత వల్లంపట్ల నాగేశ్వరరావు గారు, వరంగల్ ప్రజా కళాకారులు. ఐ రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ టు రిలీజ్ ది బుక్. కాళోజీ తాతతో నా జ్ఞాపకాలు అనే శీర్షికతో వల్లంపట్ల నాగేశ్వరరావు గారు రాసిన పుస్తకాన్ని ముఖ్య అతిథి శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి గారు ఆవిష్కరిస్తున్న వేళ ఇది. ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు, వర్తకుని వ్యాజ్యాలు, వకీళ్ల వాదాలు, ఇవన్నీ కాళోజీ రాసిన కవితలు. ఒక్కొక్క కవిత ఒక్కొక్క ఉదాహరణగా నిలిచిపోతుంది. పుస్తకావిష్కరణలో పాల్గొన్న పెద్దలకు ధన్యవాదాలతో ఇప్పుడు అసలైన కార్యక్రమంలోకి ప్రవేశిస్తున్నాం. ఒక ప్రజాకవి, ఒక వాగ్గేయకారుడు, ఒక మహాకవిత్వం అన్నిటికీ ఒకే రూపం ఇస్తే వచ్చే రూపమే గోరేటి వెంకన్న గారు. గోరేటి వెంకన్న గారిని వేదిక మధ్యన ఈ సన్మాన ఆసనంపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ చప్పట్లే నాదస్వర వాద్యాలుగా గోరేటి వెంకన్న గారిని ఆహ్వానించండి. దయచేసి వెంకన్న గౌరవంగా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి. ఈ సన్మానం జరుగుతున్నప్పుడు అందరూ స్టాండర్డ్. స్టాండ్ అలోన్ గా తన పాటని తన ఆటని అనేక వేదికలపై వెల్లడించిన మన గోరేటి వెంకన్న గారికి స్టాండింగ్ ఓవేషన్ అందజేస్తోంది తెలంగాణ అభిమాన లోకం. జన సాహిత్యం, జానపద సాహిత్యం, తత్వాలు, వచన కవిత్వం, సినిమా పాట, ఉద్యమ పాట, జానపద పాట, డ్రమ్ బీట్ పాటలు, బ్రీత్లెస్ సాంగ్, ఇలా ఎన్నిటికో ప్రతీక గోరెటి వెంకన్న. తండ్రి మౌలిక సాహిత్యకారుడు అవటం వల్ల
చిన్నప్పటి నుంచి జానపద సాహిత్యాన్ని వింటూ పెరిగిన గోరెటి వెంకన్న రక్తంలో, అంతఃచేతనలో, వ్యక్తిత్వంలో, స్వభావంలో, వ్యక్తీకరణలో అంతర్భాగమైపోయిన పాటకి జరుగుతున్న సత్కారం ఇది. విప్లవోద్యమ సాహిత్యంలో భాగంగా ప్రారంభమైన గోరెటి వెంకన్న పాటలు కవిత్వ కాలక్రమంలో సమగ్ర జీవితాన్ని, సమగ్ర దృష్టితో సమాజాన్ని, ప్రపంచాన్ని పరిశీలిస్తూ సాగుతున్న గోరెటి వెంకన్న పాటకు జరుగుతున్న సత్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 1,1116 రూపాయల నగదు పారితోషికం, అలాగే శాలువాతో, పుష్పగుచ్చంతో, జ్ఞాపికతో మన ముఖ్య అతిథి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందజేసిన సత్కారం. గోరెటి వెంకన్న తల్లి వారి జీవన భాగస్వామిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ తల్లికి తన పాటతో దండం పెట్టాడు, తన తల్లికి తన మనసుతో దండం పెడుతూ సాగుతున్న దృశ్యం ఇది. సార్ చీఫ్ గెస్ట్ గారు, సార్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సార్ చీఫ్ గెస్ట్ గారు, సార్ సభాధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారి గారు, ముఖ్య అతిథి మౌసూనాచారి గారు ఫోటో కోసం సార్, జర్నలిస్ట్ సార్ రిక్వెస్ట్ ప్లీజ్. సార్ హరికృష్ణ గారు సార్ రండి. ఆర్థిక శాఖ మంత్రుల చేత ద రైట్ పర్సన్ విత్ ద రైట్ థింగ్. ఇప్పుడు గోరెటి వెంకన్న గారి పాట మాట కలగలిసిన ఒక అద్భుత సంగమం వెంకన్న గారి స్పందన. నమస్తే.